ఏముందా బాక్స్లో? అహల్య గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. ఇప్పుడు ఈ బాక్స్ గురించి గౌతమ్ గారికి చెప్పాలా వద్దా? చెప్తే బాక్స్ ఓపెన్ చేద్దామంటారు. ఓపెన్ చేస్తే అందులో అజ్ఞాత వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఏమున్నాయో తెలీదు. ఇప్పటి వరకు అహల్య గారు నా దగ్గర ఏమీ దాచలేదు. కానీ ఈ ఒక్క విషయానికి సంబంధించి నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? అజ్ఞాత వ్యక్తి గురించి చెప్పకుండా దాచిపెట్టి గౌతమ్ గారిని మోసం చేస్తున్నానా? కానీ అతని గురించి చెప్తే ఆ బాక్స్లో ఏముందో చూస్తే ఆ అజ్ఞాత వ్యక్తి గౌతమ్ గారికి గాని ఇంట్లో వాళ్ళకి గాని ఏదైనా ఆపద తలపెట్టే ప్రమాదం ఉంది. కానీ చెప్పకుండా ఉంటే నాకు గిల్టీగా ఉంది. అహల్య గారు ఈ విషయం గురించి నాతో చెప్పడం లేదు అంటే అది నాతో చెప్పకూడదా? లేక నా దగ్గర దాచిపెట్టేంతగా ఈ విషయంలో తను భయపడుతున్నారా? నన్ను క్షమించండి గౌతమ్ గారు. మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు. కానీ ఈ ఒక్క విషయంలో మీ దగ్గర నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే దారి లేదండి. అది ఏ విషయమైనా సరే నాతో చెప్పడానికి భయపడుతున్నారు అంటే అహల్య గారికి ఇంకా నా వైపు నుంచి ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక కంఫర్ట్ ఇవ్వలేకపోతున్నానా? అందుకే నాతో ఆ విషయం చెప్పలేకపోతున్నారా? ఆ బాక్స్లో ఏముందో ముందు నేను చూసి ఆ తర్వాత గౌతమ్ గారికి ఏ ప్రమాదం లేదని తెలిసాక అప్పుడు ఆయనతో చెప్పడం మంచిది. తను భయపడుతున్నారంటే తన పట్ల నా బాధ్యతకి అర్థం లేదు. తన భయం ఏంటో తెలుసుకోవాలి. తనకి ధైర్యం చెప్పాలి. ఆ బాక్స్ని ఇంట్లోకి ఎలా తీసుకువెళ్ళాలి? అహల్య గారు, ఏంటండి ఇక్కడ ఆగిపోయారు? లోపలికి రండి. హలో, గౌతమ్ గారు వచ్చేలోపు ఆ బాక్స్ని త్వరగా తీసుకొచ్చేయాలి. నీ యాదవ మందేందిరా తేడాగా ఉంది. మన బ్రాండేనా? మందుదేముందన్నా, మనుషులమే తేడా అయిపోతున్నాం. ఎలా ఉండే నీ బంగారం ఎలా అయిపోయింది? అవునరా, ఇక ఈ ఇండైరెక్ట్ ఫైటింగ్లు మనకు వర్కౌట్ అయ్యేలా లేవు. డైరెక్ట్గా మేజర్ గారింటికి వెళ్ళి కుండ బద్దలు కొట్టేద్దాం. కరెక్టే అన్నా, కుంభస్థలం కొట్టేద్దాం. సార్, ఎవరో నిన్న మీరు ల్యాండర్కి ఇచ్చిన బట్టల్లో ఈ లెటర్ ఉంది సార్. అరే సైదులో నువ్వు చదవరా. అక్షరాలు కదులుతున్నాయి అన్నా, చదవలేకపోతున్నాను. నాకు అలాగే ఉందిరా. ఓరే అబ్బాయి, నువ్వు చదవరా. ఎవరా? హాయ్ బుల్లబ్బాయ్. హాయ్. నీ ఫ్యాన్ అనుకుంటానా? ఫ్యాను కాదు, టేబుల్ కాదురా, పడుద్దాయి. నేను గౌతమ్ని.
మొత్తానికి సక్సెస్ఫుల్గా నా దగ్గర చాలా తెలివిగా తప్పించుకున్నాం అనుకుంటున్నారు కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీకు మీరుగా తప్పించుకోలేదు, నేను మిమ్మల్ని తప్పించుకునేలా చేశా. అవునరా, మీకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు, నాలుక పెడచకట్టుకుపోయినట్టు, మాట తడబడుతున్నట్టు ఏమైనా జరుగుతుందా? పర్వాలేదులే, మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. త్వరలోనే మీ చూపు మాట పోతాయి. అంతేకాదు, ఆ తర్వాత నెమ్మదిగా బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. గుండెల్లో నొప్పి,